నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి జిఎఫ్సి ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ ఫోన్ కాల్ అవే. ఎవరైతే తెలుగుదేశం పార్టీని 2009లో వీడి బయటకు వచ్చారో వాళ్ళందరూ తిరిగి సొంత కూటికి వెళ్ళారు. జగన్ మా ప్రాంతం, మా జిల్లా వాడు. రెండోది చాలా వెనుకబడిన ప్రాంతం మాది. కొద్దిగా ఈ ఎంప్లాయ్మెంట్ లేక కానీ మీరు ఎందుకు బయటకు వచ్చారు? నేను పదవులు చూసుకోలేదు. నేను రాజ్యసభనే ఉన్నాను. మంత్రి పదవి మీకు ఇవ్వలేదు జగన్. చంద్రబాబు గారు అనలేదా నువ్వు వెళ్ళిపోయావు? వాజ్పేయి గారు ఏదో చెప్పారని మీరు దాన్ని ట్రై టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ పార్టీ ఫస్ట్. పార్టీ లేకుంటే మనం ఎక్కడ ఉన్నామండి? మన ఎలక్షన్స్లో కూడా ఎన్టీఆర్ పేరుతోనే తెలుగుదేశం. అంటే ఏం కుయుక్తులు అంటారు? అంటే స్టేబుల్ గవర్నమెంట్స్ పడగొట్టేయాలా, వీళ్ళు వాళ్ళ బెక్కన్ కాల్లో ఉండాలి. ఇక్కడ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి. ఇది నోటోరియస్ కరప్ట్ మ్యాన్. అటువంటి మీరు సపోర్ట్ చేస్తున్నారా? అతన్ని అరెస్ట్ చేయలేకపోయింది గవర్నమెంట్. సుప్రీంకోర్టు తెలీదా? వాళ్ళ జడ్జెస్ తెలీదా? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పొలిటికలీ అసాసినేట్ విచ్ హి డిజర్వ్స్. అసాసినేటెడ్ బై హిమ్సెల్ఫ్. నమస్కారం, నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు మన విశిష్ట అతిథి సి రామచంద్రయ్య గారు, సీనియర్ పొలిటీషియన్. ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో మంత్రిగా, కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా 2 పర్యాయాలు అంటే ప్రస్తుతం శాసన మండలి సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి రామచంద్రయ్య గారు తొలుత తెలుగుదేశం పార్టీలో ఉన్నారు చాలా కాలం. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవిగా స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైన తర్వాత కాంగ్రెస్లో కొనసాగారు. వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్న తరుణంలో ఇంకా 3 సంవత్సరాల వ్యవధి ఉండగా ఆయన అనూహ్యంగా రాష్ట్రంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆయన శాసన మండలికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. సమకాలీన రాజకీయాలు, అదేవిధంగా ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎదురైనటువంటి కొన్ని ఇష్యూస్ని మనం ప్రస్తావిద్దాం. ప్రస్తుతం రామచంద్రయ్య గారి నివాసంలో ఉన్నాము. నమస్కారం రామచంద్రయ్య గారు. ముందు కొంత లైటర్ వేన్లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. కోపర్నికస్ అని శాస్త్రజ్ఞుడు భూమి గుండ్రంగా ఉంటుంది అని ఆయన కనుగొన్నాడు. మీరు కూడా రాజకీయాల్లో అంటే మీ బోటి వారు తిరిగి భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా తెలుగుదేశం పార్టీతో మీరు మీ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అనేక ఉన్నత పదవులు అధిరోహించి తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. దీని మీద కొంత రాష్ట్రంలో కొంత చర్చ జరుగుతున్నది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీకు చాలా ఉన్నతమైనటువంటి పదవులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీకు 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినప్పటికీ కూడా మీరు ఆనాడు 2009లో అటు ఇటుగా 2008 చివరో 2009లో మీరు ప్రజారాజ్యంలో చేరారు. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు, తిరిగి తెలుగుదేశంలోకి వచ్చారు. అది కూడా మీరు 3 సంవత్సరాలు శాసనమండలి సభ్యులుగా పదవీకాలం ఉన్నప్పటికీ వచ్చారు. దీని మొత్తం మీద కొంచెం క్లుప్తంగా మీరు చెప్పండి. ఇప్పుడు రాజకీయాల్లో రావాలనే అభిలాష లేదు నాకు. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బలవంతంగా నన్ను పార్లమెంటుకు పంపించాలని ప్రయత్నించాను. 84లో ఆయన ప్రయత్నం చేసినప్పుడు నేను నిలబడలేను. ఎందుకంటే నాకు రాజకీయ అనుభవం లేదు, మా కుటుంబంలో కూడా ఎవరు రాజకీయంగా లేరు. తర్వాత 85లో అసెంబ్లీకి అనౌన్స్ చేశాడు, గెలిచాను. అప్పుడు మా ఫ్రెండ్స్ కడప నుంచి అది నేటివ్ ప్లేస్ వచ్చి లక్కిరెడ్డిపల్లి. నేను మా ఫాదర్ కూడా ఆడనే సెటిల్ అయిపోయాడు కడపలో. నేను ప్రాక్టీస్ అక్కడే పెట్టాను కడపలో. అందులో కొద్దిగా సన్నిహిత సంబంధాలు ఉండేది అక్కడ ప్రజలతో. ఆ విధంగా 85లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. తర్వాత ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో మంత్రి అయ్యాను. ప్లానింగ్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అప్పుడు 20 పాయింట్ ప్రోగ్రామ్ అనే స్పెసిఫిక్గా వచ్చింది. చాలా ఫోకస్డ్గా ఉండేది సబ్జెక్ట్ అది. తర్వాత అంటే నేను ఒక స్థిరమైన అభిప్రాయాలతో ఉంటాను. దేని మీద? ఏది కూడా ఒక అభిప్రాయం ఉంటే పార్టీ ఏం చెప్తే చేయాలి. ఓకే, పార్టీకి భిన్నంగా పోవాలన్నప్పుడు పార్టీని వదిలేస్తాను. భిన్నంగా పోయే పరిస్థితి వచ్చినప్పుడు వదిలేస్తాను. పార్టీని వదిలేస్తాను.
వదిలేస్తా. అదే ఒకరిని అడగను కూడా. ఉమ్. ఎన్టీ రామారావు గారు 85లో కడప అసెంబ్లీ పెట్టారు, గెలిచాను, మంత్రి అయ్యాను. 89లో ఇందిరాగాంధీ 84లో చనిపోయింది కదా. తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో రాజంపేట పార్లమెంట్ పెట్టారు. అంటే అది భిన్నం, కడపకు సంబంధం లేదు. ఓ. అక్కడ 30,000తో ఎంతో ఓడిపోయాను. అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి, కారణాలు ఏదైనా వచ్చి ఓడిపోయాను. అప్పటికి మొత్తం రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది కదా. ఎన్టీ రామారావు కూడా ఓటమి చెందారు మా కల్వకుర్తి. అంటే అది కారణం కాదు. నా దాంట్లో 2 సంఘటనలు నా ఓడిపోవడానికి చాలా ప్రబలంగా కారణం. లక్కిరెడ్డిపల్లిలో తెలుగుదేశం టికెట్ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు. ఓకే. అతనికి లాయల్టీస్ వేరేగా ఉన్నాయి. సో అతను భిన్నంగా వేసాడు. క్రాస్ ఓటింగ్ జరిగిందా? ప్రమాణం జరిగింది. క్రాస్ ఓట్ చేయించారు. రిగ్గింగ్, మా ఏరియాలో కొన్ని రిగ్గింగ్ బూతులు కదా. ఆ విధంగా పోటీ చేసిన, ఇదే పార్టీలో పోటీ చేసిన ఎమ్మెల్యేకి నాకు 16,000 తేడా వచ్చింది. దాని ఎఫెక్ట్ చూసుకుంటే అది నాకు వస్తే 32,000. అది రెండవది, అక్కడ ఇండిపెండెంట్ మర్డర్ చేశారు. ఎంపీ ఎలక్షన్ కూడా ఒకటే ఉన్నది. నాకు ఎంపీ క్యాండిడేట్ని ఒక అతన్ని మర్డర్ చేస్తే అది కౌంటర్ మ్యాండ్ అయింది. ఒక 6 బూతులలో స్ట్రాంగ్. నా పాయింట్ ఏంటంటే, సరే అప్పుడు ఏదో మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బట్ తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని 2 సార్లు రాజ్యసభకు పంపారు. అయినప్పటికీ మీరు పార్టీని వీడి అప్పుడు చిరంజీవి గారి పార్టీలోకి వెళ్ళటం అనేటువంటిది కొంత బాగా బోన్ ఆఫ్ కంటెన్షన్ లాగా వచ్చింది. పార్టీ ప్రవర్తన, పార్టీలో నియమావళి కానీ, పార్టీ ఫిలాసఫీ కానీ, తను చేరేటప్పుడు ఉండే ఫిలాసఫీ లేకుండా భిన్నంగా పోతుంటే అట్నే బాండెడ్ లేబర్గా అట్నే కంటిన్యూ కావాలన్నా? ఇది నా ప్రశ్న. మనం ఏదైనా ఆశించిపోతే పర్వాలే, అధికారంలో ఉండే పార్టీని కూడా వదిలేసి, పదవిని వదిలేసి వెళ్ళిపోవటంలో అడగటం తప్పు కూడా. అంటే మీకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయారు, లేకపోతే ఉండేవాళ్ళు ఏమో. అప్పుడు కనుక ప్రజారాజ్యం రాకపోతే చాలామంది అందులోనే ఉండేవాళ్ళం మేము. ఎందుకంటే ఒక వృత్తి వదిలి వచ్చాము, ఆ వృత్తిలో బాగా బేస్ చేసుకుని మంచి బేస్ ఉండేది, అది పోగొట్టుకున్నాము, దీంట్లోకి వచ్చాము. ఇది కూడా వదిలేస్తే ఎక్కడికి పోతాము? ఓకే అండి. అయితే 2014లో ఒక మంచి అవకాశం వచ్చింది చాలామంది. అంటే గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు, చాలామంది ఎవరైతే తెలుగుదేశం పార్టీని 2009లో వీడి బయటకు వచ్చారో వాళ్ళందరూ తిరిగి సొంత కూటికి వెళ్ళారు. అందులో కొంతమంది చాలామంది గెలిచారు. అప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు తెలుగుదేశంలోకి? 2014 మీరు కాంగ్రెస్లో ఉన్నట్టున్నారు. మా చిరంజీవి గారు పెట్టిన పార్టీలో చేరాము. ఆ పార్టీ మొత్తం కాంగ్రెస్తోనే మెర్జ్ అయిపోయింది. ఇంకా అటువంటిప్పుడు మాకు ఆల్టర్నేటివ్ ఏముంది? అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవదని అందరికీ తెలుస్తున్నప్పటికీ మీరు కాంగ్రెస్లో ఉన్నారు కదా. కాంగ్రెస్ నుంచి బయటపడ్డారు కదా. గంటా శ్రీనివాసరావు మీ సహచర మంత్రిగా పనిచేశారు. మీ ఇద్దరు ఒకే క్యాబినెట్లో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన వెళ్ళిపోయాడు, కానీ మీరు మీ కాంగ్రెస్లో ఉండిపోయారు. మీరు లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు కొందరు ఏ పార్టీలో అయినా మనం కూడా సాగించగలరు, కొందరు అందరూ. ఆ డైనమిక్స్ వేరంటారా? ఆ డైనమిక్స్ వేరు, దానిలో ఫిట్టింగ్ కాలేరు వాళ్ళు. అంత మాత్రాన అది వాళ్ళ క్వాలిఫికేషన్ కాదు, అది సర్కంస్టెన్షియల్గా వాళ్ళకి వచ్చింది. అది అంటే దే ఆర్ అడాప్ట్ టు ఎనీ కైండ్ ఆఫ్. పార్టీనే మెర్జ్ చేసిన తర్వాత కాంగ్రెస్లో ఇంకా మనకు ఆల్టర్నేటివ్ లేదు, మనం వేరే పార్టీకి పోలా, అది ఇష్టం కూడా లేదు నాకు. ఇట్స్ నాట్ దట్ ఐ విల్ సబ్స్క్రైబ్ టు ద థియరీ ఆఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్ పూర్ పీపుల్ వెల్ఫేర్ బాగా చూస్తుంది, అంతా బాగానే ఉండే, కానీ కొన్ని విధానాలు నాకు నచ్చలేదు. అప్పుడు ఈ పార్టీ పొలిటికల్ రీజన్స్లో మెర్జ్ అయితే అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ మేము జగన్ పార్టీ పెట్టాడు. జగన్ మా ప్రాంతం, మా జిల్లా వాడు. రెండోది చాలా వెనుకబడిన ప్రాంతం మాది. కొద్దిగా ఈ ఎంప్లాయ్మెంట్ లేక ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ప్రతి అగ్రికల్చర్ కదా ఎక్కువగా 60% ఇప్పటికీ అగ్రికల్చర్ పని డిపెండ్ అయింది. మా ఏరియాలో ఇంకా ఎక్కువ. సో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంతా ఎక్కువగా తొందరగా కంప్లీట్ చేస్తే, ఇరిగేషన్ ప్రొవైడ్ చేస్తే అంత ఇటువంటిది ప్రజలు అంటే ఫ్యాక్షన్ నుంచి మరలుతారు అనేది. అంటే ఎవ్రీబడి వాంట్స్ టు లీడ్ ఏ కంఫర్టబుల్ డిగ్నిఫైడ్ లైఫ్. ఈ పనులు చేసి కుటుంబాలను పోషించాలని ఎవరు అనుకోరు, కానీ విధి లేని పరిస్థితులు పోతున్నారు. అందువల్ల ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే మనకు కొద్దిగా మంచి పేరు వస్తుంది. యంగ్ మ్యాన్ వచ్చినట్టు మంచి మ్యాండేట్ ఇచ్చారు అని నేను అంత ఆశపడ్డా, కానీ అది భిన్నంగా పోయింది. ఓకే. సో మళ్ళీ అంటే రాష్ట్రానికి ఏదో మేలు జరుగుద్దని అనుకున్నారా మీరు? మా ప్రాంతానికి మేలు జరుగుతుంది, హానెస్ట్గా చెప్తున్నా. అదే కడపకి రాయలసీమకి బాగా జరుగుతుందని. అతను యంగ్ మ్యాను, కొద్దిగా మంచి మ్యాండేట్ వచ్చింది. సీఎంగా ఉన్నప్పుడు
వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు, నన్ను ఇన్ని రోజులు మోసింది ఆ కాన్షియన్స్, అందువల్ల నేను చేయాల్సి వస్తుంది, తప్పకుండా చేస్తున్నాను, అట్టగా ఆ భావంతో ఉండేవాడు అని అనుకున్నాం. కానీ కానీ మీకు కొంత తగిన గౌరవం ఇచ్చినట్టున్నాడుగా, ఎమ్మెల్సీ చేశాడు మిమ్మల్ని. ఎమ్మెల్సీ నేను చేసాను, నేను ఉన్నాను. కానీ మీరు ఎందుకు బయటకు వచ్చారు? నేను పదవులు చూసుకోలేదు. నేను రాజ్యసభనే 2 సంవత్సరాలు ముందుగానే వదిలేసినాను. రాజ్యసభ సర్పంచ్ ఒక రోజు వదలడారు. అటువంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాలు రాజ్యసభ వదిలేశాను. అందులో నేను చాలా గుర్తింపు ఉండేటువంటి పార్లమెంటరీ, మామూలుగా ఉండేవాడిని కాదు. అటువంటి పరిస్థితిలో కూడా నేను పదవి వల్ల వచ్చిన ఇది అదంతా దట్ వాజ్ నాట్ యువర్ నా కన్సిడరేషన్. కన్సిడరేషన్, ఆ ఇన్సెంటివ్స్ నాకు లేవు. నా మనసు భిన్నంగా పోలేదు. బట్ ఓవర్ ఓవర్ అంటే అది ఒక రంగా గ్యాంబ్లింగ్ అని అనకూడదు, కానీ 3 సంవత్సరాలు పదవీ కాలం ఉండగా మీరు అది వదులుకొని అప్పటికి తెలుగుదేశం పార్టీకి పెద్ద ఇంకా హోప్స్ రాలా, అది వస్తుంది అనేది గ్యారంటీ 100% ఎవరు చెప్పే పరిస్థితి లేదు. కానీ మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం చాలామందిని సర్ప్రైజ్ చేసింది. ఇలా కాదు, చాలా చాలా మామూలు ప్రజానీకానికి ఉపయోగపడే నిర్ణయాలన్నీ భిన్నంగా పోతున్నాయి. ముఖ్యమంత్రికి అటువంటి ఆలోచన ఉన్నప్పుడు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్పాడు, ప్రజల సేవ చేయటమే రాజకీయం అన్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేయకుండా కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తాం మనకి ఆ థియరీకి. కానీ అది అది అబ్జల్యూట్ మైనారిటీ నా మాదిరిగా. కానీ ప్రభావితం చేయలేము, కానీ మన వాయిస్ వినిపిస్తాం ఇది ఇది అని. మాకు కేసీ కెనాల్ అనే ఒకటి ఉంది, అది ఎండ అయ్యేది నా కాన్స్టిట్యున్సీ కడప. కోస్టల్ డిస్ట్రిక్ట్లో కోనసీమ అంటారే అటువంటి ప్రాంతం. అది డైలీ 10-12 ట్రక్కులు తమలపాకులు వేరే రాష్ట్రాలకు, వేరే ప్రాంతాలకు, తమిళనాడు పోతాయి. అటువంటి ప్రాంతం ఎండబెట్టారు వాటర్ లేక. ఇప్పుడు ఈ రీసెంట్ పాస్ట్ రాసి మన జగన్ టైంలో దేనివల్ల నీళ్ళు ఇవ్వలేకపోయారా? ఇవ్వలేకపోయారు. మనకు వచ్చే షేర్ మనం డిమాండ్ చేసి తెచ్చుకోలేకపోయినాము. ఎక్కడి నుంచి? తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి, పైనుంచి కర్ణాటక. ఆల్టర్నేటివ్ క్రైసిస్ వచ్చినప్పుడు ఏదో ఒకటి ప్రజలను వదిలేయం, గాలికి వదిలేయం కదా, ఏదో ఒకటి చూడాలి కదా. అటువంటిది అంటే ఏ నిర్ణయాలు మిమ్మల్ని బాగా బాధించినాయి, లేదంటే ఈ పార్టీ ఇంక వద్దు అని అనుకునేలా చేసినాయి? కంటిన్యూగా నేను చూస్తూనే ఉన్నా. నన్ను ప్రభావితం చేసింది ఒక ఎక్కువగా ఒక ఇది. నా ఫ్రెండ్ ఒకతను మన జయభారత్ రెడ్డి అని ఒక ఫ్రెండ్ ఉన్నా, చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాళ్ళ గ్రామంలో వాళ్ళు పెద్ద కుటుంబం, అది వాళ్ళ ఫాదర్ లేకుంటే అతను అక్కడేదో లోకల్గా జాతరలు చేస్తారు కదా, గంగమ్మ జాతర చేస్తారని గ్రామంలో పోయి పెద్దలు అందరికీ చేద్దామని పోయాడు. చోట కూర్చొని అందరూ అసెంబ్లీ అయిన తర్వాత అందరితో మాట్లాడాడు. ఒక అతను మాత్రం మాట్లాడకుండా భిన్నంగా కూర్చొని ఏదో ఆలోచిస్తుంటే, ఏం ఆలోచిస్తుంటే ఆయన మామూలు రైతు, ఆయన అడిగితే ఏం చేద్దాము, నిన్న పేపర్స్ చూస్తే ఎక్కడ పట్టిన గెస్ట్ హౌస్కి కుదవబెట్టడము, గవర్నమెంట్ ఆఫీసులు కుదబెట్టి డబ్బులు లోన్ తీసుకోవడము, ఎంత చదివాను. నాకు చూస్తే వాడు పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు, వాడు ఒక పెద్ద ఇల్లు కట్టిపోయాడు ఇక్కడ. రెండో వాడు బెంగళూరులో ఉన్నాడు. ఈ ఇల్లు చూసి పెట్టుకోలేక నేను చేస్తాను, ఇది ఎప్పుడు కుదవబెట్టుకో, గవర్నమెంట్ ఆస్తులే అట్లా కుదవబెట్టినప్పుడు ఇది ఎప్పుడైనా లాక్కోవచ్చు. అంటే ప్రైవేట్ ఆస్తులు కూడా లాగేస్తాడు, ఇది ఎప్పుడు పోతుందో నాకు దిగులు పట్టుకున్నది అని. అందులో కొంత ఎగ్జాగరేషన్ ఉన్నప్పటికీ ఉన్నా కూడా అటువంటి ఫియర్ నిజంగా వచ్చిందా జనానికి? వచ్చింది కాబట్టి ఆ మ్యాండేట్ వచ్చింది. ఆయన అర్థం చేసుకోలే. ప్రజల పల్స్ను ఏమాత్రం స్టడీ లేక చేసినా కూడా దాన్ని తృణీకరించే భావంతో చేసిన. అంటే ఒక టాక్ ఏంటంటే, మీరు మంత్రి పదవి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, మంత్రి పదవి మీకు ఇవ్వలేదు జగన్. అదేవిధంగా అక్కడ బలిజాస్ని కొంత సైడ్ లైన్ చేశారు రాయలసీమలో, అందువల్ల మీరు బయటపడ్డారు అనేది ఒకటి. ఎన్టీ రామారావు రాకముందు సైడ్ లైనింగ్ మంచిదే, కరెక్టే, వాస్తవం. అంటే అది హిస్టారికల్గా సైడ్ లైన్ చేయబడ్డారు. దాంట్లో చాలా కారణం, నేను రాజశేఖర రెడ్డి గారితో పార్లమెంట్కి పోటీ చేశాను, అలా అన్సక్సెస్ఫుల్గా. వాళ్ళ కుటుంబంతో కుటుంబం నాకు చాలా సన్నిహితంగా ఉండేది ఒకప్పుడు. కానీ పొలిటికల్గా అది అడిగేపోయాను, ఇది నేను పోటీ చేశాను, మీకు మనసులో ఏమన్నా ఇది పెట్టుకొని అట్లా ట్రీట్ చేస్తారా, అట్లా మంచిది కదా. ఎవరిని అన్నారు? జగన్నే అడిగాను. ఏమని పోయేటప్పుడు? అంటే మీ ఫ్యామిలీకి నేను కొంచెం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేశాను కదా, చాలా పెద్ద కాంట్రవర్షియల్ ఇది కదా అప్పుడు 91లో. అంటే అటువంటిది ఏం లేదన్నా అట్లా అన్నాడు. లేదు, నేను పర్సనల్గా మీతో బాగానే ఉండేవాడా? బాగా దాంట్లో ఏమన్నా అవమానించడం కానీ అటువంటి కార్యక్రమాలు ఏం లేవు. కానీ అపాయింట్మెంట్స్ నేను పోయేవాడిని కాదు. నేను నా పర్సనల్ పైరవీలు చేసుకునే వ్యక్తిని కాదు.
ఒకరి కోసం ఒక పనికి. అంటే ఒకటి చెప్పండి, మీరు అంటే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు, అక్కడ నాయకులకి గౌరవం ఉంటుంది, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే సమిష్టిగా చర్చించేవాడు నాయకుడు అని అంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా ఏకపక్షంగా యూనిలేటరల్ డెసిషన్స్తో మిమ్మల్ని అంతా ఎలైనేట్ చేసేసి అసలు మీరు మీ ఎగ్జిస్టెన్స్ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లోనే మీరు ఫ్రస్ట్రేషన్కి లోనై బయటకు పడినట్టుగా. ఇంకా ఎక్కువ ఇది మోర్ దాన్ ఫ్రస్ట్రేషన్. ఏదైనా దానికి ఏ వర్డ్ ఉంది? ఏది వర్డ్ లేదు. నేను ఐ హావ్ టు సెర్చ్ ఫర్ ది డిక్షనరీ. కాదు, అతను ఈ నిర్ణయం ఎట్లా జరుగుతుందో అనేది మేము మీడియా ద్వారా లేకుంటే ఆయన అనౌన్స్ తెలుసుకోవాల్సి వచ్చేదా? ఆయన ఎప్పుడు మీడియాని కలిసేవాడు కాదు. ఏదైనా సలహాలు ఇస్తే అది ఇష్టంగా, ఆయనకు ఇష్టం లేనప్పుడు ఇంకా అంటే దేర్ వాజ్ నో డెమోక్రసీ, టోటల్లీ అబ్సల్యూట్ ల్యాకింగ్. అంటే మీరు ఒకసారి చెప్పారు అప్పుల విషయంలో మీరు ఒక ఫిగర్ చెప్పారు, నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 12 lakh crores ఎంత అప్పు చేశాడు అనేది మీరు ఒకసారి చెప్పారు. ఎందుకంటే మీరు ఆర్థిక నేను వచ్చిన తర్వాత, అదే మీరు బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అది కరెక్ట్ ఫిగర్ ఒకరు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఫిగర్ ఒకటి, ఆర్బీఐ సిఏజీ ఒకటి, వీళ్ళు ఒకటి, సిఏజీ ఒకటి, ఇట్లా ఎందుకు అంత గందరగోళం మీకు? మీరు ఫైనాన్సెస్లో చాలా మీకు పట్టు ప్రమేయం ఏముంది? మనం అనుకోవాల్సిందే మనకు ప్రమేయం, మనము చెడ్డకున్నట్టు. అంటే అసలు అట్లాంటి స్కోప్ ఉంటుందండి గవర్నమెంట్లో? అంటే మీరు ఫిగర్స్ని ఫడ్జి చేయటం, రివీల్ చేయకపోవటం ఇవన్నీ ఉంటాయి కదా. జరిగినాయి కదా, మొన్న జరిగినాయి కదా, చాలా డెసిషన్స్ ఆ విధంగానే పోయినాయి. అసలు ఇవి కొన్ని చంద్రబాబు గవర్నమెంట్లో కూడా జరిగాయి. ఈ అచీవ్మెంట్స్ ఉన్నాయి, అదే అచీవ్మెంట్స్ ఆయన అడిగినప్పుడు హౌసెస్ కానీ నంబర్ ఆఫ్ హౌసెస్ కానీ ఫట్ చేసి తెచ్చిచ్చేవాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే దాని డిగ్రీ మరీ పెరిగింది అనమాట, చాలా పెరిగింది. అసలు అతను చెప్తే వినే పరిస్థితులు లేడు. ఇప్పుడు ఆయన్ని అనుకోవటం కూడా మంచిది కాదు. అసలు మీరు తెలుగుదేశంలోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? మరి ఇంత గ్యాప్ వచ్చింది, చంద్రబాబు గారు అనలేదా నువ్వు వెళ్ళిపోయావు పదవి ఉన్నప్పటికీ అని? అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మీ మీద ఆయనకి ఏదో ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది, అందుకనే మీరు సుదీర్ఘకాలం పార్టీలోంచి బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వస్తే మీ పదవి మీకు ఇచ్చాడు. అదే నేను పోయింది కాదు అది. ఇది చాలా మందికి తెలియదు. లోపల జరిగింది ఏం తెలుస్తుంది? మా ఇద్దరికి ఒక మిత్రుడు ఉన్నాడు కామన్ గా, అతని ద్వారా పిలిపించారు. అంటే మీడియేషన్ అని కాదు, పిలిపించారు. పిలిపిస్తే ఇట్లుంది పరిస్థితి, ఎట్లా అంటే నాకు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అంత బాధ కలిగింది. చంద్రబాబు గారిని చాలా బాధ. మా కుటుంబంలో కూడా నాకు కొద్దిగా పర్సనల్ ఫ్రెండ్ ఉన్నాడు అతను. అంటే మీరు వెళ్ళింది అరెస్ట్ కాకముందు అనుకుంటా కదా? అరెస్ట్ అయిన తర్వాత వెళ్ళారా? అరెస్ట్ అయిన తర్వాత జాయిన్ అయ్యారా? కొద్దిగా. సో దట్ వాజ్ ద లాస్ట్ ఇదనమాట మీకు. అంటే నాకు వేరే ఆల్టర్నేటివ్స్ ఏమి ఉన్నాయి, నాకు అక్కడ ఉండే పరిస్థితి లేదు. నేను అంటే బయటపడాలనే ఆలోచన మీకు ఇంకా ముందు నుంచే వచ్చిందా? ముందు నుంచి. అప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోవాలని కూడా కొంతమంది స్నేహితులతో, మీ అటువంటి స్నేహితులతో నాకు సలహా వచ్చింది. ఎందుకు గమనుండు, నీకెందుకు ఇవన్నీ అంత యాక్టివ్గా ఉండి కళ్ళు మూసుకొని ఉండమన్నారా? అంతే కదా, ఏం చేయలేదు. జరుగుతున్నాయి స్పెక్టేటర్, అంటే మియర్ స్పెక్టేటర్ లాగా ఉండమన్నారా? ఉన్నాను కూడా ఫర్ ద సేక్ ఆఫ్ పొజిషన్. అదే ముఖ్యమంత్రి గారు కడపకు వస్తే ప్రోటోకాల్ ప్రకారం పోయి కడపలో కలవటం ఎయిర్పోర్ట్లో, అది తప్ప ఇంకా వేరే యాక్టివిటీ లేదు నాకు. మాకు సంబంధమే లేదు. అంటే చంద్రబాబు గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? పాత విషయాలు అంతా మాట్లాడినది మీరు చెప్పింది, నన్ను పార్టీలో నుంచి బయటకు పోయేదానికి కారణం మీరే. ఎవరు మీరు అన్నారా? అన్నాను. ఎట్లాగా? ఆయన కారణం ఏంటి? వాజ్పేయి గారు ఏదో చెప్పారని మీరు దాన్ని చేసుకుని దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది చూడాలి కదా. అవన్నీ ఇప్పుడు నేను మీడియాకు ప్రజలకు తెలియపడం కూడా మంచిది కాదేమో. అంటే మీకు ఆయనకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా? కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కాదు, కమ్యూనికేషన్ కరెక్ట్గానే ఉంది. ఆయన రాంగ్గా తీసుకున్నాడు. అంటే ప్రైమ్ మినిస్టర్ను తప్పులు పట్టడం అంతా నేనే పెద్ద పాలగాడు అనే భావన ఆయనకు ఉండొచ్చు. బాల్కోలో మీరు ఆ రోజు ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ నిర్ణయాలు మీరు తప్పుపడతా, మీరు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మీరు మాట్లాడితే అది దట్ డిడెంట్ గో వెల్ విత్ చంద్రబాబు నాయుడు. దట్ డిడెంట్ గో వెల్ విత్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్. ఆయన ఫోన్ చేశాడు. ఓహో. చంద్రబాబు నాయుడు నాకు గారు చెప్పారు, ఇట్లా ఫోన్ చేశాడు పెద్ద ఆయన, జరిగింది ఇది, ఈ విధంగా అన్యాయం జరుగుతుంది అంటే మనం అది పెద్ద సముద్రం, మనకెందుకు, మనం పట్టించుకోవాలి. అంటే మీరు పార్టీ లైన్ టో చేయాలి కదా, మరి మీరు భిన్నంగా మరి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు షుడ్ వి బి లాయల్ టు ది పార్టీ ఫర్ విచ్ జాయిన్ ఎర్లియర్?
దో పార్టీ డీవియేట్స్ ఫ్రమ్ ఇట్స్ అవోర్డ్ ఫిలాసఫీ. మీరు చెప్పండి ప్రజలకు. బట్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ద పార్టీ యూ హ్యావ్ టు టో ద పార్టీ లైన్. అవును, అందుకే ఆర్ అదర్వైజ్ యూ హ్యావ్ టు మేక్ వే. అందుకే 2 సంవత్సరాలు వదిలేశాను, రాజ్యసభ ఉండగానే వదిలేశాను కదా. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో చిరంజీవి గారు ఆహ్వానించడం వల్ల మీరు వెళ్ళా. లేదు, చిరంజీవి గారిది నేను అసలు అది ఏ పరిస్థితి జరిగిందో చాలా మందికి మీ అటువంటి వాళ్ళకి చాలా చాలా సందర్భాలు చెప్పారు మీరు. ఆ, ఏదో బ్రేక్ఫాస్ట్ పిలిస్తే మీడియా అంతా వేసేసిందని ఏదో చెప్పారు. అసలు మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. బట్ ఎనీహౌ నౌ యు ఆర్ హ్యాపీ బికాస్ యు ఆర్ ఇన్ టీడీపీ. మీకు రాజకీయంగా అంటే గవర్నమెంట్ ప్రాపర్ ట్రాక్ లో పడింది, ఏదో ఒక సంతోషకరం. చంద్రబాబు నాయుడు గారు ఇది సీఎం సీట్లో కూర్చున్న దాని వల్లనే జరిగింది. మనకు ఛాయిస్ అంత అడ్మినిస్ట్రేటర్స్ లేరు. అంటే పాత అదే కొనసాగించాలి, తప్పదు కదా, వాళ్ళనే ఉపయోగించుకోవాలి. ఆయన కూడా గత ప్రభుత్వంలో పనిచేసిన విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ దోస్ లిమిటేషన్స్ హి హాస్ టు డెలివర్. అందువల్ల ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. ఇదే ఆఫీసర్స్ను చాలా కొత్తగా ఆఫీసర్ తీసుకొచ్చారు. అంటే ఆయనకి సహకరించట్లేదు వాళ్ళు యంత్రాంగం. సహకరించడం అంటే ఇతను సెలెక్టివ్గా తీసుకున్నప్పుడు అందరూ ఆయనకు సాటిస్ఫాక్టరీగా ఉండేవాళ్ళు లేరు. సుదీర్ఘకాలం మీరు ఢిల్లీలో ఉన్నారు. ఏపీ పోలీస్ అన్నా ఏపీ అడ్మినిస్ట్రేషన్ అన్నా మంచి పేరు ఉన్నట్టు, వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేటెడ్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇది. అటువంటిది పరిస్థితి వచ్చేసి. అంటే కరప్ట్ చేశారా? కరప్ట్ వేరే పదం ఏమైనా ఉందా? ఎఫ్ఆర్బిఎం రెగ్యులేషన్స్ కూడా వైలేట్ చేసి అప్పులు తెచ్చే పరిస్థితి ఇస్తే, ప్రభుత్వ ఆస్తులను కుదవలు పెట్టితే అప్పులు తెస్తే, ప్రభుత్వ ఆస్తులే ప్రజల ఆస్తులే కదా. ప్రజల ఆస్తులు మనం నిర్మించాలి, కానీ ఎప్పుడో నిర్మించినట్టు ఈ పొద్దు మనం కుదవ పెట్టేసి డబ్బులు తెచ్చుకొని ఏం చేసాం మనం? విచిత్రం ఏంటంటే జీవోలు కూడా పెట్టేవాళ్ళు కాదు, బయట పెట్టేవాళ్ళు కాదు, ఏది కూడా సీక్రెసీ. తర్వాత అంటే కోర్టులో ర్యాప్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు ఈ దినము విజయవాడలో ఒక అడ్వకేట్కు మామూలు కేసు తీసుకోవాలంటే ఎంత భరించలేదు. అడ్వకేట్ ఫీజులు ఆ విధంగా పెరిగిపోయాయి విజయవాడలో. ఎందుకు కారణం? ప్రభుత్వమే పిచ్చిగా ఇచ్చేది డబ్బులు వాళ్ళకు. అంటే ప్రతిదీ లీగల్ ట్యాంగిల్స్ రావటం, కోర్టుకు పోవటం. కొందరు ఆఫీసర్లు అయితే బాధపడ్డారు నాతో. నేను చెప్పాను, ఏదో ఈ పేమెంట్ చేయక మమ్మల్ని సమ్మన్ చేస్తారు, మమ్మల్ని కంటెంప్ట్ కింద వేస్తే. చాలా మంది నన్ అదర్ దాన్ డీజీపీ, సిఎస్ వీళ్ళంతా కోర్టు మెట్లు ఎక్కారు థ్యాంక్స్ టు జగన్. సుబ్రహ్మణ్యం గారు ఎటువంటి ఆఫీసర్, మంచి ఆఫీసర్. నేను నా దగ్గర పనిచేశాడు, వెరీ గుడ్ ఆఫీసర్. ఎవరైనా ఈఓగా ఉన్నాడు కదా టీటీడీ, వెరీ గుడ్ ఆఫీసర్. ఎల్వి సుబ్రహ్మణ్యం. అవును, ఆయన అటువంటి ఆఫీసర్లు కూడా ఇదైపోయినారు. కొందరు మంచి ఆఫీసర్లు ఉన్నా కూడా వాళ్ళు ఆయన లైన్కి వెళ్ళిపోయినారు. ఎందుకు లేని క్విట్ ప్రోకో పదము చాలా వాళ్ళ నాయన టైంలోంచి వచ్చింది. అదే వచ్చి చాలా పాపులర్ అయిపోయింది ఇండియన్ పాలిటిక్స్లో. అంతా హ్యూమిలియేటింగ్ డిఫీట్ వస్తుందని మీరు ఊహించారా జగన్? అంటే ఇంత హ్యూమిలియేటింగ్ నంబర్లు కరెక్ట్గా మనకు తెలియదు, కానీ బట్ ప్రజలు చాలా వ్యతిరేకత నాకు తెలుసు. ఈయన కూడా అధికారం ఉంచుకోవాలనే ఆలోచన చేసేవాడైతే ఆయన్ని చేయడు. అధికారం తొందరగా వదిలించుకోవాలనే పరిస్థితిలోకి పోయినట్లుంది. ఇప్పుడు గుండె ఇక్కడ ఉంది, నీ చేతిలో కత్తింది, ఈడ పొడుచుకో చచ్చిపోతాం, ఒళ్ళంతా పొడుచుకోవటం ఎందుకు? అది జరిగింది. అంటే ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు కదా, వచ్చేస్తాం. కేడర్కు చెప్పటం ఆ విధంగా కాన్ఫిడెన్స్ ఉందని క్రియేట్ చేశారు, కానీ దాని వాస్తవాలు తెలుసు కదా. అందులో ప్రజలతో ఉండేవాళ్ళం, ఎప్పుడు ప్రజలు ఎట్లుండారనేది మనకు తెలుసు. కానీ ఆయన అలా బిలీవ్ చేస్తుంటాడు. అంటే ప్రతి రోలరు, అంటే అధికారంలో ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు తిరిగి అధికారంలోకి వస్తామని చెప్తాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకుండే అవలక్షణాలు అందరి ఎక్కడా లేవని కాదు, ఇతరులలో కూడా ఉన్నాయి కొంతమంది. కానీ ఇది క్వశ్చన్ ఆఫ్ డిగ్రీ. వేరియన్స్ లార్డ్ శ్రీరామచంద్ర మాదిరిగా తీసుకురావడం రోల్ కొంత ఉంటుంది, కానీ ఇది మరీ ఘోరంగా ఉంది. అంటే నెవర్ సీన్ ఇన్ హిస్టరీ. లేదు, నేను నాకు తెలిసి ఎక్కడ నేను చూడలేదు. ఇప్పుడు మీరు అంటే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అంటే మీ చాలామంది సీనియర్స్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ వీళ్ళని పక్కన పెట్టి కొంత రిలేటివ్లీ జూనియర్స్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళేమో పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే సీనియర్స్ని పక్కన పెట్టి జూనియర్స్ని తీసుకోవడం వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు అనుకోవాలి వాటిని. అంటే ఉండొచ్చు, అతనికి వయసు అయిపోయింది, ఇంకా తన ఒక వారసులను తీసుకురావాలనేది వాళ్ళ ఏజ్ సరిపోయేటట్లు కొంతమంది తీసుకురావాలని. కానీ అది దాంట్లో ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతున్నదేమో అని నాకు. మిక్స్ కరెక్ట్గా లేదు. కరెక్ట్గా లేదు. రెండవది ఇచ్చిన వాళ్ళు కూడా
పోయిన వాళ్ళకన్నా గొప్ప క్యారెక్టర్ ఉండేవాళ్ళు కాక అట్లా కనిపించలేదు. నాకు అర్థం అవ్వాలి కొంచెం దీనిలో క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎట్లాగా మీరు కొంచెం ఎలాబరేట్ చేయండి. ఇది ఎలాబరేట్ చేస్తే చాలా మందికి చెడ్డ అవుతాం మనం. అట్లాని మీరు అంటే క్లారిటీ లేకపోయినా కూడా ఉపయోగం లేదుగా. క్లారిటీ అంటే ఇప్పుడు మనం రీప్లేస్మెంట్ తెచ్చుకున్నాం. రీప్లేస్మెంట్ షుడ్ బి బెటర్ దాన్ ది ఎగ్జిస్టింగ్. కానీ అంటే మెరుగ్గా ఉండాలి. మెరుగ్గా ఉండాలి. అది మెరుగు లేదే. ఇప్పుడు అనుభవం పోయింది, అనుభవం ఉండేవాళ్ళు పోయింది. ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ థింగ్ విచ్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్, ఇట్ హ్యాస్ టు అక్వైర్ చేసుకున్న వ్యక్తులను నువ్వు పోగొట్టుకొని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తెచ్చుకుంటే వాళ్ళ కమిట్మెంట్ లేని వాళ్ళు. నేను ఇప్పుడు వరేది ఎక్కువగా ఈ అలియన్స్ కానీ వాళ్ళ కానీ తెలుగుదేశం ఎన్టీ రామారావు పార్టీ ఎరోడ్ అయిపోతుంది. దాని బేస్ ప్రజల్లో ఎరోడ్ అయిపోతుంది. అంటే ఎట్లాగంటారు? ఇప్పుడు 3 పార్టీ అలియన్స్ ఇది. కష్టపడి పార్టీకి వర్క్ చేసే వాళ్లకు అందరినీ సాటిస్ఫై చేస్తానికి ఆయనకు అవకాశం లేదు. ఆ ప్రాంతాలలో వాళ్ళకు వేరే పార్టీ ఎవరైతే సాక్రిఫైస్ చేశారో అక్కడ సైలెంట్గా కూర్చొని బాధపడుకుంటూ కూర్చున్నారు. ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళేమో ముఖ్యమంత్రులు ఏరి, ముఖ్యమంత్రులు మా క్యాబినెట్ మంత్రులు ఏరి, ఎంపీలు అయితే మాదిరిగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయితే మిగతా పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అంటే ముందు అధికారంలోకి రావడం కోసం అలయన్స్ పెట్టుకున్నారండి. అలయన్స్ పెట్టుకోకపోతే ఏమో హూ నోస్ అట్లా ఉంటుంది కదా, మరి తప్పదు కదా. అది అలయన్స్ ఉన్నా కూడా నేను చెప్పేది వీ హ్యావ్ టు ట్రై టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ పార్టీ ఫస్ట్. పార్టీ లేకుంటే మనం ఎక్కడ ఉన్నామండి? మొన్న ఎలక్షన్స్లో కూడా ఎన్టీఆర్ పేరుతోనే తెలుగుదేశం చలామణి అయింది. నేను చెప్తున్నాను, నేను చూసే బూతుల ద్వారా ఎన్టీఆర్ పార్టీ అని. కాబట్టి మనం అంత తేలిక ఎరేజ్ చేయలేము. ఇప్పుడు నెహ్రూను ఇండియన్ హిస్టరీ నుంచి ఎరేజ్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ విధంగా ఎన్టీ రామారావు చేసేదానికి లేదు ఇక్కడ. అంటే ప్రొటెక్ట్ చేయడం అంటే మీ ఉద్దేశం ఎట్లాగా? ప్రొటెక్ట్ అంటే ఎన్టీ రామారావుని ప్రొటెక్ట్ చేయమని కాదు. కాదు క్యాడర్ను ప్రొటెక్ట్ చేయటం ఏంటి? పదవులు ఇవ్వటం అంటారా? ఏదో ఒకదో ఆశాజనకంగా ఉండాలి కదా వాడికి, ఐడియల్గా. అంటే మీరు చెప్పేది ఆ నియోజకవర్గాలు ఏదైతే కాదు పార్టీ అఫేర్స్లో వానికి ఇన్వాల్వ్మెంట్ లేదు. క్యాడర్లకు సర్వ్ చేయటంలో వానికి ఇన్వాల్వ్మెంట్ లేదు. లీడర్ను కలిసేదానికి అవకాశం లేదు ఎక్కువగా. ఇవన్నీ వాస్తవాలు ఇవి. నేను పార్టీలో ఉండే మాట్లాడకూడదు కానీ ఇవన్నీ వాస్తవాలు. ఇవన్నీ గుర్తెరిగి ఆయన రెక్టిఫై చేసుకుంటే మంచిది ఇది నెక్స్ట్ ఎలక్షన్కైనా. అంటే యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు అటు అడ్మినిస్ట్రేషన్కి ఇటు పార్టీకి చాలా సమాన ప్రాతినిధ్యం ఇస్తూ ఉంటారు కదా అంటున్నాడు, కానీ అది జరగటం లేదు, ఇంకా జరగట్లేదు. అంటే ముందు ఫస్ట్ ప్రభుత్వాన్ని సెట్ చేయాలి కదా, అందుకని కొంచెం టెంపరీగా కొంత పార్టీని ఉండవచ్చు, అటువంటి కారణాలు ఉండొచ్చు. కానీ చెప్పారా మీరు ఆయనకి ఇవన్నీ? మాకు ఇక్కడ కూడా అవకాశాలు లేవు. ఇక్కడ ఫ్రీగా మాట్లాడేదానికి ఆయన అంత బిజీగా ఉన్నాడు. అందులో ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఇది మనం కొన్ని ఐ షుడ్ హైడ్ సచ్ సమ్ థింగ్స్. ఎవేజివ్గా కాదు, ప్రభుత్వం నడిపేదానికి కొన్ని క్వాలిటీస్ కావాలనుకునే పరిస్థితి ఇది. అది లేకుంటే పాలిటిక్స్ నడపలేమంటారు. దానిలో వాల్యూస్ ఎరోడ్ అయిపోతుంది. ఎక్కడొక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అంటారా? కాంప్రమైజ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంప్రమైజ్ అయినాం. లైఫ్లో మనం కాంప్రమైజ్ కావడం లేదా? కాఫీ ఇచ్చే కానీ మార్నింగ్ డ్రైవర్ని ప్రతి ఒక్కరితో కాంప్రమైజ్ అవుతున్నాం. కాంప్రమైజ్ కాకుంటే లైఫ్లో కష్టం. పొలిటికల్ లైఫ్ ఎక్సెప్షన్ ఏముంది, అది ఇంకా ఎక్కువ కాదు. అల్టిమేట్గా పీపుల్స్ వెల్ఫేర్ ఈజ్ పారమౌంట్. నిర్ణయాలు చేసేటప్పుడు అది అది దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎవరు జరుగుతున్నాయి, బాగానే చేస్తున్నారు. సెంటర్ స్టేట్ మధ్య రిలేషన్స్ బాగా ఇంప్రూవ్ అయింది. దాదాపు 30,000 కోట్లు మేర అమరావతి పనులకి టెండర్స్ పిలిచారు. పోలవరానికి సెంటరు దాదాపుగా 12 నుంచి 15,000 కోట్లు ఇస్తానంది. సో ఇవన్నీ కూడా కొంత ఆశాజనకంగా ఉన్నాయంటారా? తప్పకుండా. మనం ఇప్పుడు ఇంతకుముందు జరిగిన ఇన్యాక్టివిటీకి ఇప్పుడు జరిగిన యాక్టివిజానికి చాలా తేడా ఉంది కదా. చాలా అదృష్టవంతులం ఇప్పుడు ఈ వాతావరణం. ఈ ప్రభుత్వం రావటమా? ఈ ప్రభుత్వం ఆ చంద్రబాబు నాయుడు లీడర్షిప్ తీసుకోవడం. ఓకే, చంద్రబాబు నాయుడు దగ్గర సమ్ పెక్యులర్ క్వాలిటీస్ ఉన్నాయి, అవి అందరి దగ్గర లేవు. అది దృష్టిలో పెట్టుకొని ఆ దినం చెప్పాను, విజయ్, నేను పార్టీలో చేరేప్పుడు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు వద్దన్నా కూడా అందరం రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది సీట్లో. అటువంటిది ఇది ఏం మొత్తం డీరైల్డ్ అయింది. బెడ్ ఆఫ్ రోజెస్ కాదు ఇది, ముండ్ల కిరీటం. ఇది పెట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డు. అందులో 2 సార్లు 3 సార్లు అధికారం చెలాయించిన ముఖ్యమంత్రిగా మళ్ళా కోరుకుంటాడంటే ఆయనకు తెలుసు అన్ని లోతుపాట్లు. కాబట్టి చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇండియా పరిస్థితి ఎట్లుందో అట్లుండింది ఆంధ్ర.
ఆంధ్రప్రదేశ్. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు రాష్ట్రానికి పేపర్ లేదు, ఒక ప్రాజెక్ట్ కట్టడానికి సిమెంట్ లేదు, ఒక స్టీల్ లేదు, రైల్వే ట్రాక్, అటువంటి పరిస్థితుల్లో వచ్చినాయి. పునర్నిర్మాణం మొదలైంది. సో ఎంత వ్యవధిలోగా ఇదంతా కొంచెం సెటరేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇటు పార్టీ కావచ్చు, ఇటు గవర్నమెంట్ కావచ్చు? ప్రజలు సహనాన్ని బట్టి ప్రజలు కూడా ఓపిక చూడాలి, ఇది ఓపిక వహించాలా. ఈ పరిస్థితుల్లో మనం ప్రయత్నాలు చేస్తున్నాము, ఎంతవరకు మనం సాధించగలుగుతాం అనేది దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ పెట్టుబడులు కొంతవరకు ఆకర్షించగలుగుతున్నట్టున్నారు కదా, కొంతవరకు బాగానే ఉంది. బాగానే ఉంది. ఆ విషయాలనే ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి నేను అది చెప్తున్నా, అతని అవసరం చాలా ఉందని. ఇప్పుడు పెట్టుబడి లేకుంటే ఇక్కడ అసెట్ క్రియేషన్ ఏముంది, అసెట్ క్రియేషన్ లేకుంటే ఎంప్లాయ్మెంట్ ఏముంది, ఎంప్లాయ్మెంట్ లేకుంటే ప్రజలేదు. సో మీరు తిరిగి తెలుగుదేశం ఫోల్డ్లోకి వెళ్ళటం సీనియర్లు అందరూ బాగానే రిసీవ్ చేసుకున్నారు. నాకే అంత ఇంట్రెస్ట్ లేదు ఆనెస్ట్. నిజానికి యాక్చువల్లీ చెప్పాలంటే మీ చేరిక తర్వాతే ఒక్కసారి వెలుగుగా మిగతా వాళ్ళు కూడా కొంత తెలుగుదేశంలోకి వచ్చినట్టున్నారు. నేనేం చెప్పేది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్స్ ఎట్లున్నాయో. అయితే ఒకటి, కొంతమంది నన్ను అన్నారు గేమ్ చేంజర్ నువ్వు మారిన తర్వాత మా పయ్యావులు కేసు ఇటువంటి వాళ్ళు ఉన్నారన్నారు. అదే మీరు వెళ్ళిన తర్వాత చాలా మంది, ఆయన ఎవరో ఇక్బాల్ ఆయన వెళ్ళాడు, తర్వాత చాలా మంది, కొంతమంది సరే ప్రభుత్వం మారిన తర్వాత చేరడం. కొంతమంది అనుకోవచ్చు అనుభవంగా, ఎక్కువ అనుభవంతో ఆలోచించి చేస్తాడే నిర్ణయాలని, మంచి నిర్ణయాలు చేస్తాడు అట్లా అనుకుంటే దాన్ని బట్టి వాళ్ళ కోర్స్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు మార్చుకున్నారు. కానీ మీకు అంటే మీరు రాజీనామా చేసి తెలుగుదేశంలో జాయిన్ అయినప్పటికీ మీకు తిరిగి మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వటం చాలా గొప్ప విషయం కింద భావిస్తున్నారు చాలా మంది. సగం కేక్ నేను తిని ఇచ్చేసిన, ఆ కేక్ మళ్ళీ నాకు ఇచ్చారు. అంటే అది మరి ఇక్బాల్ గారి విషయంలో అది జరగలేదు, ఆ కేక్ కూడా ఆయనకు జరిగే అన్నీ ఒక పారి చేయలేం కదా. నేను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా అంటే కొన్ని ఎగ్జాగరేటెడ్ ఉంటాయి నేను చెప్తే, అందువల్ల నేను చెప్పటంలే. నాకు రేపు మార్నింగ్ లాస్ట్ డేట్ నామినేషన్ అనగా రాత్రి 7 o'clock ఫోన్ కాల్ వచ్చింది వాళ్ళ వాయిస్ నుంచి. మా పిఏకి పేపర్ స్టడీ రెడీ చేసుకోవాలి, అంతవరకు ఆయన ఆలోచించినాడు. కానీ కొంతమంది వ్యతిరేకించారని విన్నా నేను. ఉండొచ్చు, ఏదో పార్టీ దాటిపోయినారు కదా, మళ్ళీ వచ్చిన పదవి ఉండొచ్చు. కానీ ఆయన ఈ వాజ్ అంటే లేదు ఇవ్వాల్సిందే, ఆయన పట్టుదల వల్లే వచ్చింది నాతో కూడా అన్నాడు. నాకు ఇట్స్ నాట్ ఈ దినానికి నేను వదులుకోవడానికి సిద్ధం ఈ పదవి, నాకేం పెద్ద అది వేరు, దట్ ఈస్ డిఫరెంట్. మీకు వ్యామో అంటే ఆ కమిట్మెంట్ చూపించారు కదా మీ పట్ల, నిజం ఉంది, దాంట్లో అనుమానమే లేదు. ఆయన పట్టుదల వల్లే మీకు వచ్చింది అనేది వినపడింది పార్టీ వర్గాల్లో. నేను కూడా విన్నాను, ఆయన మాటల్లో అన్నాడు కూడా. ఆయన అన్నారా? దాంట్లో ఏమాత్రం తక్కువ మీ ఇద్దరి మధ్య అదేం లేదు. రిలేషన్షిప్, అభిమానం అతను అంటే నాకు ముందు నుంచి అభిమానం. ఎన్టీ రామారావు టైంలో కూడా వీడు చంద్రబాబు మనిషి నాకు ఒక ముద్ర ఉండేది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నాకు చైర్మన్గా ఇస్తే నేను చేరలేదు, ఒక 20 రోజులు చేరలేదు. మళ్ళీ ఒక రోజు చంద్రబాబు పిలిపించి ఏంటి చేరలేదన్నాడు. ఏంటో నాకు ఇష్టం లేదన్నా. లేదు నువ్వు చేరకుంటే నా మనిషిగా చేరలేదని అంటున్నారు, అది ఇట్లా టాక్ వచ్చింది. సరే ఒక రోజు చేరిపోయాను. చేరే ముందు పోయి ఒక ఎంటీ పేపర్ పైన సైన్ చేసి నా లెటర్ పైన ఇచ్చేసాను. నాకు ఎప్పుడు మీకు మీ స్ట్రాటజీనో ఏమంటారో ఏమో అవసరం ఉన్నప్పుడు వాడండి దీన్ని పోయి జాయిన్ చేయను. ఎప్పుడు ఎన్టీ రామారావు గారి టైమా? ఎన్టీ రామారావు టైం. అది ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారి మనిషి అనేది నాకు ఆమె కూడా అంటుంది. నా డాటర్ మ్యారేజ్కి మా తమ్ముడు వెడ్డింగ్ కార్డు మీద ఎన్టీ రామారావు సెకండ్ వైఫ్. కాబట్టి ఇవన్నీ కాంట్రవర్షియల్ ఇష్యూస్, ఇవన్నీ వాళ్ళు కాదని నేను అవునని ఇవన్నీ ఎందుకు. అంటే మీ బోటోళ్ళు అంటే ఇక వ్యాస్ట్ హిస్టరీ మీదంతా, అటు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంటర్నల్ పాలిటిక్స్ కావచ్చు. మీరు ఇటీవల గల్లా అరుణ్ గారు ఒక పుస్తకం రాశారు ఆత్మకథలాగా, అందులో కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్ రకరకాల అవన్నీ ఉన్నాయి. అట్లాగా మీరు కూడా ఏమన్నా రాసే ఉద్దేశం ఉందా? నాకేం లేదు, నా స్పీచెస్ ఒక బుక్, పార్లమెంట్ స్పీచెస్. నేను అనేది మీ పొలిటికల్ ఏం పెద్ద అనుభవం కాదు, మన అనుభవం రాబోయే తరాలకు ఏమన్నా. మీరు ఎన్టీ రామారావు గారితో పనిచేశారు, చంద్రబాబు గారితో చేశారు, చిరంజీవి గారితో పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు. ఇంతమంది స్టార్ వార్డ్స్ మీద దగ్గర పనిచేసినప్పుడు మీకు లేకుండా ఎట్లా ఉంటే మంచి అనుభవాలు? అనుభవం అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి వాళ్ళను స్ఫూర్తిదాయకంగా వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అని ఉంటుంది కదా, అది తెలుసు కదా జనానికి.
ఒకటే పారామౌంట్ ఇంపార్టెన్స్, మనం ఏ నిర్ణయం తీసుకున్నాడో ప్రజలకు ఇది ఉపయోగపడుతుందా లేదా, ఎంతవరకు ఉపయోగపడుతుంది. అంటే పార్లమెంటు, ద రెలవెన్స్ ఆఫ్ ద పార్లమెంట్ హ్యాస్ బీన్ డిక్రీజింగ్. నిన్న మొన్న మనం చూస్తే బాహాబాహి కొట్టుకునే పరిస్థితి వచ్చింది పార్లమెంట్లో. చాలా ఘోరమైన విషయం. మీరు దాదాపు 2 పర్యాయాలు రాజ్యసభ పెద్దల సభలో ఉన్నారు. పెద్దల సభకి పేరు మారిపోయింది ఇక్కడ. సరే, ఇక్కడ ఈ సెకండ్ ఛాంబరు ఎట్లా ఉందో మనం చూస్తున్నాము. అక్కడ రాజ్యసభలో కూడా ఇట్ ఈస్ నో డిఫరెంట్. దాని మీద మీ కామెంట్ ఏంటి? నేను అందుకే ముందు చెప్తున్నాను, నేషనల్ క్యారెక్టర్ తగ్గిపోయింది. ఫస్ట్ పార్లమెంటుకు, సెకండ్ పార్లమెంటుకు, థర్డ్ పార్లమెంట్ చూడండి మీరు. అవును. దాని కాంపోజిషన్ మారింది కాబట్టి అది మా ఫస్ట్ పార్లమెంటు ఫ్రీడమ్ ఫైటర్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా ఉన్నారు. సెకండ్ పార్లమెంటు కొద్దిగా డైల్యూట్ అయింది. థర్డ్ పార్లమెంటు ఇప్పుడు నంబర్ ఆఫ్ కాంట్రాక్టర్స్, ఇండస్ట్రియలిస్టులు ఈ రాజ్యసభకి ఎంపిక అయ్యేవాళ్ళంతా వాళ్ళు ఎక్కువ కనబడుతున్నట్టున్నారు. నీకు అటువంటి వాళ్ళు అవసరం వచ్చినారు వీళ్ళకు. పార్టీలకే పార్టీ నాయకులు ఉన్నారే, వాళ్ళకి ఇటువంటి వాళ్ళు అవసరం ఉంది కాబట్టి వీళ్ళని ఇన్వైట్ చేసి మధ్యలో వేరే పార్టీలు, ఈ పార్టీలు రాజీనామా చేసి ఆ పార్టీలకు మార్పించుకోవటం ఇవన్నీ చేస్తున్నారు కదా. కాబట్టి వాళ్ళదే ప్లేయర్స్దే మిస్టేక్ కాదు. రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళు, పార్టీ నడిపేవాళ్ళు, వాళ్ళు కూడా చేసే పనులు. ఓవరాల్గా క్యారెక్టర్ చనిపోయింది. ప్రజలు కూడా 2000, 3000 డబ్బులు తీసుకుని ఓటేసేటప్పుడు వాళ్ళకి ఏం హక్కు ఉంది అడిగేదానికి గవర్నమెంట్స్ను? ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని ఎన్ని పడిపోలేదు ఈ దేశంలో ఈ మధ్య. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని పడగొట్టేసినారు, రూలర్స్ పడగొట్టారు. కాబట్టి ప్రజలు ఈ రూలర్స్లో డిఫరెన్స్ ఏం లేదు క్యారెక్టర్లో, అందరూ దిగి జరిపారు. అంటే దీనికి ఏమి సొల్యూషన్ లేదంటారా? దానికి సొల్యూషన్ ఉంటుంది. ఇంతకన్నా వర్స్ట్ సినారియోస్లో ఉన్నాయి కొన్ని దేశాలలో. దాంతో పోలిస్తే మంది బెటర్ అంటారా? బెటర్. ఆంధ్రప్రదేశ్ ఎటువంటి రాష్ట్రం, చాలా గర్వపడేవాళ్ళం. ఫ్లోర్ పైన మాట్లాడేటప్పుడు లేచి నిలబడితే ఎంత గర్వంగా ఉండేది మాకు. ఆ గర్వంగా మనం మీ లీడర్షిప్ కావచ్చు, మీ స్టేట్ కావచ్చు, ఏదైనా కూడా బేసిక్గా మనం అనుకుంటాం. కానీ మనం ఉండే పార్టీ అటువంటిది, అంటే మనం వచ్చిన రాష్ట్రం అటువంటిది, వాటి విలువ మాకు ఉంటుంది కదా. ఇప్పుడు రాష్ట్రం చిన్నదైపోయింది. అన్ని పార్టీలు దాదాపుగా ఒక విధంగానే ఉంటున్నాయి. అందరి ప్రవర్తన కూడా ఒక రకంగానే ఉంటుంది, ప్రజాప్రతినిధులు. కానీ పార్లమెంట్లో ఇట్లా జరగడం అనేటువంటిది గతంలో మనం ఇప్పుడు చాలా ఘోరం. ఇప్పుడు ఒక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూలో వీళ్ళు ఒక పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది. ఆ స్టాండ్ మామూలుగా ఈ అపోజిషన్ ఉండేవాళ్ళు రూలింగ్లో ఉంటే వేరే అదే స్టాండ్ తీసుకునేవాళ్ళు. కానీ ఇక్కడికి అపోజిషన్ వచ్చిన తర్వాత వీళ్ళు భిన్నంగా ఉంటారు. వీళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు అగ్రి చేయి, అపోజిషన్లో వచ్చేలాగా మారిపోతున్నారు. అందువల్ల ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు పడటం లేదు అనేది మెజార్టీగా నాకు అనిపించింది. ముఖ్యంగా అంటే ఇటీవల జమిలీ ఎన్నికలు అనేది చాలా అంటే అందరూ మాట్లాడుతున్నారు దాని మీద. ఆల్రెడీ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఇది చెప్పండి, ఆ జమిలీ ఎన్నికల వల్ల దీన్ని తీసుకురావటం వల్ల, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి అది చేయటానికి. సరే, అది ఇప్పుడు 29లో అవుద్దా, 34లో అవుద్దా, అది పక్కన పెడితే ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయటానికే దీన్ని ముందుకు తీసుకొచ్చారనేటువంటి వాదన ఒకటి ఉన్నది. ముఖ్యంగా మీరు ఒక ప్రాంతీయ పార్టీకి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు, ఇప్పుడు వహిస్తున్నారు. బీజేపీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, సరే తెలంగాణలో కూడా వాళ్ళు ఈ ప్రాంతీయ పార్టీలని దెబ్బతీసి ఎదగాలి అనే వ్యూహం వేస్తున్నారు అనేటువంటిది ఒక టాక్ ఉందండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చి నేషనల్గా లెవెల్లో 2-3 పార్టీల కన్నా ఎక్కువ ఉండకూడదు అనేటువంటిది వాళ్ళకు ప్రగాఢంగా బలంగా ఉంది వాళ్ళ అభిప్రాయం. దాని ప్రకారం మిగతా పార్టీలంతా ఉండకూడదు అనే. అంటే ఇప్పుడు ఎన్డీఏలోనే దాదాపు 40 పార్టీలు ఉన్నాయి కదా, ఉన్నాయి, అన్నీ కొట్టుకుంటూ వస్తున్నారు కదా. లేకుంటే శివసేన పార్టీ, నాకు అర్థం కాలేదు, హిందుత్వకు ప్రతీక అది శివసేన. అటువంటి పార్టీని ఒకప్పుడు మన శ్రీరంగం విగ్రహాలు మన కర్ణాటక మన రూలర్స్ ఉన్నారే, మొఘల్ రూలర్స్ కానీ, మన ఖిల్జీ కానీ, అల్లావుద్దీన్ ఖిల్జీ, గజని, వీళ్ళంతా టెంపుల్స్లో ప్రాపర్టీస్ అంతా కొల్లగొట్టారు. సౌత్కు రావాలనుకున్నప్పుడు వాళ్ళలో జరిగిన డిస్కషన్ నేను చూశాను. ఈ దేశంలో హిందుత్వకు ఫైట్ చేసేది ఒక 2 కింగ్సే, కృష్ణదేవరాయలు, 2 అక్బర్. అక్బర్ ఈజ్ ఇన్ ఫార్ అవే ప్లేస్. కృష్ణదేవరాయలు రూలింగ్లో మనం సేఫ్గా ఉంటామని విగ్రహాలు తీసుకొచ్చి రంగమహల్లో పెట్టారు.
తిరుపతిలో. ఇప్పుడు అంటే మనోళ్ళు చెప్పారు రంగమహల్ అదే, అక్కడ ఆ విగ్రహాలు దాచిపెట్టారు. ఇది వీళ్ళ నుంచి రక్షించడానికి. రక్షించడానికి అంటే అటువంటి ఇది ఉండేది. శివాజీ పెట్టిన శివాజీ ఐడియల్సే కదా శివసేన. శివసేన పార్టీని పడగొట్టాడు, అంటే వర్టికల్గా సీల్ చేశారు. ప్రతి రాష్ట్రంలో గోవాలో గవర్నమెంట్ పడగొట్టారు, తమిళనాడులో చేయిబెట్టి కాల్చుకున్నారు. అన్ని రీజనల్ పార్టీస్ ఉండే చోటనే కాదు, ఎలక్టెడ్ నేషనల్ పార్టీలు కూడా అంత ప్రజాస్వామ్యం ఈ మధ్య ఈ 5 ఏళ్ళు దేశంలో బాగా దెబ్బతినిపోయింది. సో ఏపీలో కూడా అట్లాంటి వ్యూహరచన చేస్తున్నారనే మాట ఒకటి వినపడుతుంది. ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఇంతకుముందు జరిగి దెబ్బతిన్నారు. ఇందిరాగాంధీ చేసింది కదా, ఎన్టీ రామారావు గారిని దించి ఏదో చేయాలని చూసింది, కానీ ఫెయిల్ అయిపోయినది. అంటే అటువంటి లీడర్స్ లేరు కదా, అది తక్కువ అన్నారు. అంత ప్రజల అభిమానాన్ని అంత ఎక్కువగా చూడకున్న లీడర్స్ కనిపించలే. అట్లా ఉంటే కన్నా వీళ్ళ ఆటలు సాగవు. కానీ అటువంటి లీడర్స్ లేరు కాబట్టి ఇలా ఇది జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా కుయుక్తులు జరుగుతున్నాయని మాకు తెలుస్తున్నది. జరుగుతున్నాయా? జరుగుతున్నాయి అట్లా. ఇది మన స్టేట్లోనా? అంటే ఏం కుయుక్తులు అంటారు? అంటే స్టేబుల్ గవర్నమెంట్స్ని పడగొట్టేయాలా, వీళ్ళు వాళ్ళ బెక్కన్ కాల్లో ఉండాలి. ఇక్కడ వచ్చే అధికారానికి వచ్చేవాళ్ళు వాళ్ళని ఎప్పుడైనా తోసేయచ్చు. ఇది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అయినప్పటికీ బీహార్లో కూడా చేస్తున్నట్టున్నారు కదా. చేస్తారు, చాలా చోట్ల జరుగుతున్నాయి. కొన్ని వాళ్ళ పార్టీ ఎఫర్ట్స్ కూడా దీనికోసమే కొందరిని పెట్టారు. చూడండి, నేను అందుకే ఎంత కష్టమైన టైంలో ముఖ్యమంత్రి పదవి తీసుకుంటానని అడిగాను చంద్రబాబు నాయుడు గారిని. అన్నాను చేయగలుగుతావని. ఎందుకు రామచంద్రయ్య ప్రతిసారి ఇట్లా అంటాడు? లేదా నాది చాలా క్రిటికల్గా ఉండబోతుంది. అంటే ఒకవైపు రాష్ట్రంలో స్టేట్ ఫైనాన్సెస్ తను సర్వే కావాలా, తనను డీథ్రోన్ చేసే ఎఫర్ట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని పడగొట్టాలా. రెండోది ఇక్కడ ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయో అన్ని రికూప్ చేసుకోవాలా. ఆ రిసోర్స్ అన్ని మొబిలైజ్ చేసుకొని డెవలప్ చేసి ప్రజలకు చేయాలి. చాలా కష్టమైన. అంటే ఇప్పటికీ చాలా మంది ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి. సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. నాకు తెలిసి హిస్టరీలో, అంటే ఇండియన్ హిస్టరీలో ఇంత సుదీర్ఘకాలం బెయిల్ మీద ఉండి ఇంకా ట్రయల్ కూడా మొదలు పెట్టనే ఈ పొద్దుటికి పరిస్థితి ఉంది. అంటే ఆయనకి ఏదో ఒక అదృశ్య శక్తి ఏదో కాపాడుతుంది అని అది చాలా మందికి ఒక డౌట్ ఉంది. అది ఇప్పుడు ఇంకోటి మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు, ఈజ్ ఎ క్రిస్టియన్, ఈజ్ ఆఫుల్లీ కరప్ట్, ఇంటర్నేషనల్లీ నోటోరియస్ కరప్షన్. ఈ రెండు అపోజ్ చేస్తుంది పైన బీజేపీ. ఎట్ there is a suspicion of suspicion ఉంది 100%. సిబిఐ ప్రీమియర్ ఏజెన్సీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేసి ఒక కల్ప్రిట్ ను ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్ అని తెలిస్తే అతన్ని అరెస్ట్ చేయలేకపోయింది గవర్నమెంట్. విచిత్రం ఏంటంటే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది, ఎందుకంత డిలే జరుగుతున్నది, ట్రయల్ కూడా మొదలవలేదా అని సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు తెలీదా, వాళ్ళ జడ్జెస్ తెలీదా ఇంతకుముందు? వాళ్ళు ఏదో ఒక ఫామ్ లో తీసుకురావచ్చు కదా, అని జరుగుద్దేమో చూద్దాం. అదే ఇప్పుడు కొద్దిగా ఆశ వస్తున్నది అని ఎందుకు చెప్తున్నా అంటే, ఇటువంటి ఎన్ని ప్రజలకు సంకేతాలు పంపిస్తున్నారు కదా మీరు. అంతటి పవర్ఫుల్ గవర్నమెంట్స్ ని పడగొట్టేశారు. రీజనల్ పార్టీస్ అధికారంలోకి అంటే మామూలు విషయం కాదండి. ఎక్కడ నేషనల్ పార్టీస్ ఫెయిల్ అయితే అక్కడ రీజనల్ పార్టీస్ పుడతాం. ఆ రీజనల్ పార్టీస్ సర్వైవ్ కావాలంటే అక్కడ చరిష్మాటిక్ లీడర్స్ కావాలి. ఎన్టీ రామారావు మాదిరి అటువంటి వాళ్ళను మీరు తమిళనాడులో చేపెట్టి అది డీప్ రూటెడ్ ఫిలాసఫీ ద్రవిడన్ మీరు ఏం చేయలేకపోయారు. అది వీటన్నిటిని మించింది ద్రవిడన్. నేను అక్కడ స్టూడెంట్ గా ఉండి చూశాను, చాలా కష్టం వాళ్ళని డీప్ రూట్ చేసేది. బట్ అంటే దే మేడ్ సమ్ అటెంప్ట్స్ కదా, చేశారు. ఆమె శశికళ జైలు పంపించారు. ఇవన్నీ కూడా ఏం పెద్ద ఏం లేదు. బూమరాంగ్డ్ మళ్ళా ఇప్పుడు ఇష్యూ. ఇప్పుడు రేపు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దాన్ని చేయాలంటే డస్ దే నాట్ రిక్వైర్ ది సపోర్ట్ ఆఫ్ స్టాలిన్? ఎందుకు అవసరం లేదు కదా, మీకు 2/3 కదా మెజార్టీ, అంటే సగం రాష్ట్రాలే అప్రూవ్ చేయాలి. రాజ్యసభలో వీళ్ళకి ఎక్కడుందండి మెజార్టీ? 2 సభల్లో ఇది కావాలి కదా. నాకు ఆశ్చర్యం, వీళ్ళకు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ తేగలుగుతారా? తెచ్చేదానికి ఎంత క్యాజువాలిటీస్, ఎంత ఈ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తారు. మీకు నమ్మకం ఉందా వచ్చే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రయల్ మొదలయ్యి ఏదో ఒక లాజికల్ కన్క్లూజన్కి వస్తాయి ఈ కేసులన్నీ?
అని? జగన్మోహన్ రెడ్డి పొలిటికలీ వాజ్ అసాసినేటెడ్ విచ్ హీ డిజర్వ్స్ అసాసినేటెడ్ బై హిమ్సెల్ఫ్. హిమ్సెల్ఫ్. అంటే హరాకిరి అంటాం. అదే అరాకిరి కరెక్ట్. క్లోజ్ ఫ్రెండ్స్ కు సపోర్ట్ చేసినాడంటే అది కూడా తన వ్యక్తిగతంగా తనకు మేలు జరిగేది. అంటే వైఎస్ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళకి పేర్లు చెప్పాను కానీ ఆయన కొంతమందికి హెల్ప్ చేసి కొంతమంది ధనవంతులు అయ్యేదానికి దోహదపడ్డాడు, కానీ అది కూడా జరిగింది ఏమంటే అల్టిమేట్ గా తనకే లాభం వచ్చాడు. కాబట్టి సర్వైవ్ అవ్వడానికి వీళ్ళు చేసేటువంటి కుయుక్తులు ఇవన్నీ. ఇంకోటి అండి, వాళ్ళ సోదరి షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఏమన్నా కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా ఏపీలో? కాంగ్రెస్ పార్టీకి రివైవ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి, ఒక ఏపీలోనే కాదు మొత్తం కంట్రీ లెవెల్. ఎందుకంటే నేషనల్ పార్టీగా బీజేపీ కూడా ఫెయిల్ అవుతుంది. ఫైనాన్షియల్ గా కూడా కంట్రీ పరిస్థితి బాగాలేదండి. బాగాలేదు. మరి మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అనేది బలహీనమైన కంట్రీస్ తో పోల్చుకొని మనం ఎదుర్కొంటున్నాం అంతే. చెప్పండి ఎంతవరకు పావర్టీ లైన్ లోంచి బయటికి తీసుకొచ్చారు? హంగర్ ఇండెక్స్ లో చాలా చాలా ఘోరంగా ఉంది ఇండియా పరిస్థితి. బిలియనీర్స్ పెరిగిపోయారు, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగాయి. జస్టిస్ ఎక్కడ జరుగుతున్నది? పార్లమెంట్ లో జస్టిస్ ఎక్కడ ఉందండి? పార్లమెంట్ లో లిబర్టీ ఉందా? ఫ్రీగా మాట్లాడొచ్చునా? మాట్లాడలేము. కానీ ఇప్పుడు ఐఎమ్ ది విక్టిమ్. పార్లమెంటరీ లిబర్టీ కట్టేయాలి దాంట్లో నేనే విక్టిమ్. కానీ తాజా పార్లమెంటు సెషన్ ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేసి వాయిదాలు వేయించుకొని వాళ్ళ నెత్తి మీద పాలు పోసినట్టుంది తప్ప కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద అంటే ఇది ప్రతిసారి ప్రజలు ఈ విధంగా గుర్తించి మమ్మల్ని మా పర్ఫార్మెన్స్ జడ్జ్ చేస్తారని అనుకుంటున్నారు తప్ప ఎప్పుడు కూడా పార్లమెంట్ను అవాయిడ్ చేస్తే అది ప్రజలకు చాలా ద్రోహం చేసినట్లు. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ క్వశ్చన్ ది గవర్నమెంట్. మీ అవకాశాలు మీరు పోగొట్టేస్తున్నారు, మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాలు పోగొట్టేసినారు. ఇంకా గవర్నమెంట్ ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందంటారా? కాంగ్రెస్సే కాదు, ఇంతకుముందు కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు చేసింది అదే కదా. వీళ్ళు ఇదే చేశారు. వాళ్ళు ఒకరు ఎక్సెప్షన్ ఏం కాదు. మీ సన్నుని రాజకీయాల్లో కానీ తీసుకొస్తున్నారా? నేను వద్దనుకో. ఇప్పుడు ఉండే రాజకీయాల్లో ఈ ఆర్థికంగా మనం తట్టుకోలేము. మీరు ఆర్థికంగా తట్టుకోలేరా? తట్టుకోలేము. అంటే మీ ఆర్థిక వనరులు సరిపోవా ఇప్పుడు ఉన్న రాజకీయాలు? సరిపోతే నేను ఎందుకు డిస్కంటిన్యూ చేస్తాను? నేను కూడా హ్యూమన్ బీయింగే కదా. నా కొడుకుని కూడా వారసుని, నాకు ఒక లెగసీ ఉండాలనుకునేవాడినే కదా. ఎందుకు లాస్ట్ 2 ఎలక్షన్స్ నేనే ఫైట్ చేయలే? లాస్ట్ 2 అసెంబ్లీ ఎలక్షన్ ఫైట్ చేయలేదు కదా. 30-40 కోట్లు నేను ఖర్చు పెట్టి గెలుస్తానే చేయి చాటాలి వచ్చిన దగ్గర. కాబట్టి ఇవన్నీ ఎక్కడ చేయగలుగుతాం మనం? యూత్కి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తుంది కదా తెలుగుదేశం పార్టీ. లోకేష్ బాబు ఆయన చాలా మంది యూత్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అని అంటున్నారు. ఉండొచ్చు, వాడికి చిన్న కుర్రాడు ఇప్పుడు అవకాశం ఉంది అని అనుకోవచ్చు, కానీ అది మన సపోర్ట్ లేనిది వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవన్నీ ఇవ్వాలి కదా. అసలు ఇప్పుడు రాజకీయాలు అనగానే ఫస్ట్ డబ్బే ముఖ్యం. ఎంత పెట్టుకుంటావు అసలు? ఈ పార్టీలో టికెట్ అడిగినోడు నేను ఆ పార్టీలో తీసుకొని నేను అరేంజ్ చేస్తాను అట్లా అని చెప్పే పరిస్థితి వచ్చేసింది. నేను అదే బాధపడేది. తెలుగుదేశం స్ట్రాంగ్ ఏరియాస్ కూడా బాగా ఎరోడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు వేరే వాళ్ళకు హ్యాండ్ అవుట్ చేసామే ఆ కాన్షియన్స్ తెలుగుదేశం కాన్షియన్స్ బాగా అటువంటి మా క్యాడర్ బాధపడుతుంది. వాళ్ళు చూస్తే వాళ్ళ లాయల్టీస్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి టికెట్ తీసుకున్నాడు, రేపు వేరే పార్టీకి పోతే నమ్మకం ఏంటి? సో పాలిటిక్స్ వచ్చి అంత ఇదిగా లేదంటారు, అంత ఎంకరేజింగ్ లేదు. ఇంకేంటంటే మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అయితే ప్రజలకు ఏమి పెద్దగా చేయలేకపోయినామనేటువంటిది మాత్రం కొరత బాగుంది. ఉన్నదా? చాలా ఉంది. ఏం చేసాం మేము? ఏం చేయలేదు. నేను ఒక ప్రెజర్ గ్రూప్ను కూడా క్రియేట్ చేసిన 40 ఎంపీస్ని, రైతులను, చెంగల్రెడ్డి గారి సహకారంతో. అయినా కూడా పెద్ద ఫెయిల్ అయినా పాలసీని. అంటే మీరు ఒక గుడ్ పార్లమెంటరీగా పేరు తెచ్చుకున్నారు కదా, ఓ మంచి పొలిటీషియన్ గా, మంచి తెచ్చినాం. అది నా పొలిటికల్ కామెంటేటర్ గా నా తృప్తికి తప్ప అదేముంది. అంటే ఒక రకమైన నిరాశ నిస్పృహలు. అంటే మీ సేవల్ని పార్టీ ఉపయోగించుకుంటుందా? చంద్రబాబు గారు ప్రభుత్వంలో కానీ పెద్ద వాల్యుబుల్ సర్వీస్ ఏమున్నాయండి పార్టీకి? డబ్బులు పెట్టి నడుపుతున్నారు. ఇప్పుడు జగన్ చేసిన పని ఏముంది? అందరి జీతాలు ఇచ్చింది ఎక్కడి నుంచి ఇచ్చాడు? అంటే కార్పొరేట్ లెవెల్ చేయాలనుకున్నప్పుడు అట్లానే నడుస్తుంది కదా, ఏదైనా కూడా తప్పదు కదా. ఇది డిఫరెంటా? మేము కూడా డిఫరెంట్గా ఏం లేము కదా. మేము కూడా అదే లైన్లో ఉన్నాం, కానీ వాళ్ళకన్నా కొద్దిగా బెటర్. అంటే ఆ మాటకు వస్తే నేను అనుకోవటం ఎక్సెప్ట్ బీజేపీలోనే ఉన్నట్టుంది ఆ సైద్ధాంతిక పరమైనటువంటి. అదే బీజేపీ సైద్ధాంతిక పరంగా ఉండేది డైల్యూట్ అయిపోతుంది అని నా బాధ. అసలు ఇప్పుడు బీజేపీ నేను చెప్పాను కదా, ఈజ్ అ క్రిస్టియన్, ఈజ్ వెరీ నోటోరియస్ కరప్ట్ మ్యాన్. అటువంటి మీరు సపోర్ట్ చేస్తున్నారా అగైన్స్ పర్సన్ హూ ఇస్ కంపారిటివ్లీ బెటర్ మ్యాన్? ఆయనకి ఇబ్బందులు కల్పిస్తున్నారు కదా. సో అంటే ద స్వర్డ్ ఆఫ్ డెమోక్రసీ హ్యాంగింగ్ ఆన్ ద హెడ్ అంటారు, అట్లాంటిది ఏమైనా ఉందా? ఆల్వేస్ 24 hours
తను ఉండే పొజిషన్ సర్వైవల్ అయ్యేదానికి జాగ్రత్తగా ఉండాలా, దాని ఎఫర్ట్స్ పెట్టాలా. ఇక్కడ స్టేట్లో రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకునేదానికి దానికి ఎఫర్ట్స్ పెట్టాలా. పెట్టుబడులు తెచ్చుకునే దానికి, బ్యాంక్ నుంచి లోన్ తెచ్చడానికి, ఇక్కడ నుంచి ప్రభుత్వానికి నిధులు వస్తాయో. మీరు నాకు తెలిసి ఒక ఆర్టికల్ రాశారు, చంద్రబాబు నాయుడు గారిలో ఎక్కడా చిరునవ్వు లేదు అంటే ఈ సమస్యల వల్ల ఏమంటారా? ముఖ్యమంత్రి పదవి వచ్చినా కూడా చిరునవ్వు లేకుండా ఉన్నారు అని. అది వ్యక్తిగతమైన దాని మీద ఉంటుంది అంతేగాని. బట్ ఇప్పుడు ఒక 10 రూపాయల అప్పు ఎవరన్నా అడుగుతారంటే వాడికి రాత్రి నిద్ర మాట్లాడేవాళ్ళకు ఆయనకి ఎట్లా నిద్ర పడుతుందో నాకు ఒకసారి అనిపించింది మొదట్లో. ఎట్లా నిద్ర వస్తుంది కానీ అంటే ఇన్ని అప్పులు, ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా. రాష్ట్రానికి జరిగిన మేలు ఏంటంటే ఆయన లీడర్షిప్ అంటారు, అంతే కదా. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అది మీ వ్యక్తిగతమైన, పార్టీకి సంబంధించిన ఏదైనప్పటికీ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు ది స్టేట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ఇన్ని హడల్స్ ఓవర్కమ్ అవుతూ చేస్తున్నానంటే మామూలు విషయం. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో మీ రిలేషన్షిప్ ఎట్లా ఉంది? మామూలుగానే ఉంది. సో ఆయన కూడా చెప్తున్నారు 10 సంవత్సరాల పాటు చంద్రబాబు గారే సీఎం అని చెప్తున్నారు. అంటే బై మంచిదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే కాదు, ఎనీ కేపబుల్ సీఎం. ఆయన ఏంటంటే ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నట్టున్నాడు, నేనేమి ఇబ్బందులు పెట్టను, ఆయన పని ఆయన చేసుకొని ఇస్తాను. ఎందుకంటే క్యాడర్లో ఏదో ఉంటుంది కదా, మావాడే ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆస్పిరేషన్స్ కొన్ని ఉంటాయి. కానీ ఆయన చాలా క్లియర్గా చెప్తున్నట్టున్నారు 10 ఏళ్ల వరకు కూడా నాకు అటువంటిది అవసరం కూడా, రాష్ట్ర భవిష్యత్తు విషయం. అది ఇట్ సెండ్స్ గుడ్ ఇండికేషన్. ఓకే రామచంద్ర గారు, చాలా థ్యాంక్స్ మీ సమయానికి. ఇది సి రామచంద్రయ్య గారు చెప్తున్నారు, రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ జరిగిన మంచి ఏంటంటే ఎన్నో సమస్యల్లో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లభించడం ఒక సిల్వర్ లైనింగ్ ఆఫ్ ది డార్క్ క్లౌడ్ అంటున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా తనకు కూడా పెద్ద యాస్పిరేషన్స్ లేవు, తను ఎన్నో పదవులు, ఉన్నతమైనటువంటి పదవులు నిర్వహించాను కనుక ఎటువంటి అసంతృప్తి లేదని చెప్తున్నారు. అదేవిధంగా తన కుమారుడు కూడా ప్రస్తుత రాజకీయాల్లో ఇంకా ఆచితూచి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఇది రామచంద్రయ్య గారి ఇంటర్వ్యూ. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.